ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరः స్వధామ్నా అన్యాంశ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే. త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాః తవ దృశః. శ్రీ శంకర భగవత్పాద కృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాం. అధ్యయన భారతి వారి పుణ్యం 45 శ్లోకాలను నిరంతరాయంగా సమగ్రంగా లోతుగా అధ్యయనం చేసుకున్నాము. ఈనాడు 46వ శ్లోకాన్ని అధ్యయనం చేయబోతున్నాము. ఒక్కసారి గురువు గారికి ప్రార్థన సమర్పించుకుందాం. శాస్త్రం శరీరమీమాంస దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. సౌందర్య లహరి అధ్యయనం 42 నుంచి అమ్మను సాకార సగుణంగా వర్ణిస్తున్నారు. 42వ శ్లోకం దగ్గర నుంచి ఒకసారి చదువుకుని 46వ శ్లోకంలోకి ప్రవేశిస్తాం. అందరికీ పరిచయం ఉన్న శ్లోకాలే, నాతో పాటు మీరు కూడా మనసులో చదువుకోవచ్చు. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంధ్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తియతి యః సనీడే యచ్ఛాయాచ్చురణశబలం చంద్రశకలం ధనుః శౌనాశీరం కిమితి న నిబధ్నాతి ధిషణాం కిమితి న నిబధ్నాతి ధిషణాం. కిరీటం తే అంటూ కిరీటాన్ని ముందు ధ్యానించుకున్నాం. అమ్మ యొక్క కిరీటాన్ని, కిరీటం తే హైమం అని. తరువాత శ్లోకంలో అమ్మ యొక్క కేశ సంపద చికుర నికురుంబాన్ని ధ్యానించుకుంటున్నాం. ధునోతు ధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసో వసంత్యస్మిన్మన్యే బలమథనవాటీ విటపినాం అంటూ చికుర నికురుంబాన్ని అంటే అమ్మ యొక్క కేశ సంపదను కబరీ బంధాన్ని ధ్యానించుకున్నాం. తనూతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరీ పరీవాహ స్రోతః సరణిరివ సీమంత సరణీ వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిర ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం నవీనార్క కిరణం అంటూ సీమంత సరణి అంటే పాపట రేఖను ధ్యానించుకున్నాం. మొదట కిరీటము, తరువాత కేశ సంపద, తరువాత పాపట. ఆ పాపటలోనున్నటువంటి సింధూరాన్ని నమస్కరించి ధ్యానించుకుని మనసా వాచా కర్మణ ఆమెకు మన భక్తిని సమర్పించుకున్నాం. ఇక 45లోకి వచ్చేసరికల్లా
ముంగురులు ముసురుతున్నటువంటి అందమైన అమ్మ యొక్క ముఖాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. అరాలైః స్వాభావ్యాత్ అలికలభస అరాలైః స్వాభావ్యాత్ అలికలభస స్త్రీభిరలకైః పరీతం తే వక్రం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దశన రుచి కింజిల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ. అంటే నీ వక్త్రం తే వక్త్రం నీ వక్త్రము అంటే నీ ముఖాన్ని ఏదైతే స్వాభావ్యాద్ అరాలై అలికలభస శ్రీభిరలకై పరీతం అటువంటి వక్త్రాన్ని ధ్యానించుకున్నాం. ఈనాడు అమ్మ ముఖమే చంద్రుడు అంటున్నారు. మరి ఎలా వచ్చిందో చంద్రుడు, పూర్ణచంద్రుణ్ణి భగవత్పాదులు వారు సృష్టి చేస్తున్నారు. ఇక్కడ ఎలా వస్తుందో చూడండి. లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాత్ ఉభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతిరాకా హిమకరః. లలాటం లావణ్యద్యుతి విమలం ఆభాతి. లలాటం అంటే ఇదిగో నొసటి భాగం, ఈ భాగం లలాటం, పాల భాగం, నిటలం, లలాటం, అచ్చ తెలుగులో నూదురు అంటాం. ఆ నుదురు భాగం అట లావణ్యద్యుతితో, అంటే చంద్రుని వెన్నెల కాంతి ఎలా ఉంటుందో అటువంటి లావణ్యద్యుతితో విమలం స్వచ్ఛంగా ఉండి ఆభాతి బాగా ప్రకాశిస్తుంది. అంతటా ఆ ప్రకాశాన్ని వెదజల్లుతుంది. ఏది? తవ యత్ నీ యొక్క లలాటం ఏదైతే ఉందో అది లావణ్యద్యుతితో విమలమై ప్రకాశిస్తూ ఉన్నది. లలాటం ఎలా ఉంటుంది షేపు? ఇలా మీదకొక వంక, కిందనొక కనుబొమ్మల గీత, అర్ధచంద్రుడిలా ఉంటుంది కదా. ఈ అర్ధచంద్రుడిలా ఉన్నటువంటి ఈ ముఖములో చందమామను రెండు ముక్కలు చేస్తే ఒక ముక్క ఇక అర్ధచంద్రుడిగా ఈ పాలభాగంలో ఉన్నాదంట. ద్వితీయం తత్ మన్యే మకుట ఘటితం చంద్రశకలం. మరి చంద్రుడు అర్ధముక్క ఇక్కడ కోసిపెట్టేస్తే మిగతా అర్ధముక్క ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ అర్ధముక్క కిరీటం మీద ఇక్కడ కూర్చుందంట వెళ్ళి. అంటే అర్ధభాగము పాలభాగంగాను, మిగతా అర్ధచంద్రుడు కిరీట ఘటితంగాను అక్కడ వర్ణిస్తున్నారు. ద్వితీయం తత్ మన్యే మకుట ఘటితం చంద్రశకలం. మరి ఎలా ఉన్నది? ఇది చూస్తే కరువు కిందకుంది, ఇది చూస్తే కరువు మీదకుంది. అంటే ఇలా ఉన్నాయి ఆ రెండు. ఒకటేమో మీదకి కరువు, ఇలా కరువు ఉండి మీదకేమో ఫ్లాట్గా ఉంది. ఇది కరువు ఉండి పాల భాగం కిందకి ఫ్లాట్గా. ఈ రెండు ఎలా కలుస్తాయి? కలవడం కవదు కదా. విపర్యాసన్యాసాత్. విపర్యాసన్యాసాత్ అంటే వ్యత్యస్తముగా నుండుట వలన, ఉభయమపి రెండిటిని, సంభూయచ ఇలా తిప్పి కలిపితే, మిథః ఆ జంట ఎలా ఉందంటే సుధాలేపస్యూతి. అంటే ఇలా ఉన్నటువంటి కింది భాగాన్ని మీది భాగాన్ని రెండూ చేరిస్తే ఒక పూర్ణచంద్రుడు పరిణమతి రాకా హిమకర. రాకా అంటే పున్నమి, హిమకరుడు అంటే చంద్రుడు. రాకా హిమకర అంటే పున్నమి నాటి చంద్రుడు పరిణమతి ఏర్పడ్డాడు. ఇక్కడ ఒక చందమామను తయారు చేశాం. ఎలా తయారు చేశాము? సగభాగం పాలభాగం అర్ధచంద్రుడిలా ఉంది, ఇంకో సగభాగం కిరీటంలో ఉందిట. ఈ రెండు డైరెక్ట్గా కలపడానికేమో ఆపోజిట్గా జాయిన్ అవ్వడం లేదు. వాటిని తిప్పి కలిపితే ఆ రెండు ఒక రౌండ్గా సర్క్యులర్గా ఏర్పడి రాకా హిమకరహ అంటే పున్నమచంద్రుడు పరిణమతి ఏర్పడ్డాడు. ఎవరైనా దేవి ముఖాన్ని, దేవత ముఖాన్ని, తల్లి ముఖాన్ని, అందమైనటువంటి స్త్రీల ముఖాన్ని చందమామతో వర్ణించడం సహజం. కానీ ఇక్కడ చంద్రుని సృష్టించారు ఆయన.
పూర్ణచంద్రుడు ముఖమానం లేదు. సగభాగం చంద్రుడు, కిరీటంలో ఇంకొక సగభాగం ఉంది. ఈ రెండు భాగాలను కలిపినట్లయితే పూర్ణచంద్రుడు ఏర్పడ్డాడు అంటూ అత్యద్భుతమైనటువంటి కవితా శిల్పాన్ని నిలిపి ఉన్నారు. లలాటం లావణ్యద్యుతి విమలం ఆభాతి తవయత్ ద్వితీయం తత్ మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాస న్యాసాత్ ఉభయం అపి ఉభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతిరాకా హిమకరః. ఏ తల్లి, దేవి, అమ్మా, తవ యత్ లలాటం లావణ్యచ్యుతి విమలం ఆభాతి, ఏదైతే లలాటం యొక్క లావణ్యము, సొగుసు, నెగనిగా, మెరుపు, కాంతి అనేటటువంటి స్వచ్ఛంగా ప్రకాశిస్తున్నాయో దాని యొక్క ఇంకొక ముక్క అయినటువంటి తత్, దాని యొక్క ద్వితీయ చంద్రశకలం, దాని యొక్క రెండో ముక్క ఎక్కడుంది? మకుట ఘటితం. మకుటము అంటే కిరీటము, ఘటితం అంటే అక్కడ అమర్చబడి ఉన్నది అని మన్యే, నేను తలంచుచున్నాను. చందమామ రెండు ముక్కలైపోయిందా? ఒకవేళ ఒక ముక్క అమ్మ ముఖంలో ఈ ఫలభాగంలో ఉన్నటువంటి అర్ధచంద్రుడా, ఇంకొక అర్ధచంద్రుడు ఈ కిరీటం మీద ఉన్నటువంటి చంద్రుడా అని అనిపిస్తోంది. మన్యే యత్, ఏదైతే ఈ రెండు జంట రెండున్నాయిగా, ఉభయమపి రెండిటిని విపర్యాసన్యాసాత్, ఒకదానికొకటి కరెక్ట్గా అతుక్కునేటట్టు లేవు, వేరువేరుగా ఇలా ఉన్నాయి. వాటిని మిథః సంభూయచ, దగ్గరగా తీసుకొచ్చి అతుక్కునేటట్టు ఇలా పెట్టినట్లయితే రాకాహిమకరాహ పరిణమతి, ఉన్నమచంద్రుడు పరిణమిస్తాడు. ప్రాబ్లం ఒకటి వస్తుంది. రెండు అర్ధభాగాలు ఇలా అతికామనుకోండి, అతుకు తెలుస్తుంది కదా మరి మధ్యలోని. చూడండి మీరే, రెండు ఉంటాయి, రెండు ముక్కలు తీసి ఇలా అతుకుతారు. ఎంత జాగ్రత్తగా అతికినా మధ్యలో జాయింట్ లైన్ తెలుస్తుంది. అది తెలియకుండా ఏం చేశారట, అమృతంతో అక్కడ పెయింట్ వేశారు. అమృతంతో అంటించారు, అమృతంతో పెయింట్ వేశారు. అప్పుడు తెలియలే. ఎందుకు తెలియలేదు? అమ్మముఖము అమృతము, చంద్రుడు అమృత కిరణుడు, అమృత సముడు, ఇద్దరు రెండు మొక్కలు కలిపేసరికల్లా ఇది అమృతమే, ఇది అమృతమే, అమృతం పెయింట్ వేసేసరికల్లా అక్కడ ఇంకే విధమైన కన్ఫ్యూషన్ లేకుండా ఒక చంద్రబింబమే ఏర్పడిపోయింది అంటూ అత్యద్భుతంగా కల్పించి చెప్పారు. హే దేవి, తవా నీ యొక్క యత్, ఏ లలాటం నుదురు, పాల ప్రదేశము, లావణ్యద్యుతి విమలం, లావణ్య కాంతిచే స్వచ్ఛమై నిగనగలాడే వెన్నెల కాంతి చేత అందమైన ఆభాతి అంతటా అంతటా ప్రకాశిస్తోందో తత్, దానిని మకుట ఘటితం, కిరీటముందు అమర్చబడిన, ద్వితీయం రెండవదైన, చంద్రశకలం చంద్రఖండముగా మన్యే ఊహిస్తున్నాను. యత్, ఏ కారణము వలననగా, ఉభయం అపి నీ లలాటము కిరీటమందలి రెండవ చంద్రఖండమును, ఈ రెండిటిని విపర్యాసన్యాసాత్, విపర్యాసన్యాసాత్ వ్యత్యస్తముగా ఉండి ఉండుట వలన, వ్యత్యస్తముగా వ్యత్యస్తముగా ఉండి ఉండుట వలన లలాటం అనేటటువంటి చంద్రఖండం చూస్తే అర్ధవలయాకారంలో ఇలా, కిరీటంలోనున్న చంద్రఖండం ఇలా ఉన్నాయి. ఈ రెండు ఓదానికోటి ఇలా పెట్టడానికి వీలు లేకుండా, కాబట్టి మిథః రెండును ఒకదానితో ఒకటి సంభూయచ కలుసుకుని ఒక అర్ధవృత్తంతో మరొక అర్ధవృత్తాన్ని కలిపితే సుధాలేపస్యూతి, అమృతస్రావ లేపనము గలవాడైన రాకాహిమకర, రాకాపూర్ణిమా చంద్రుడుగా పరిణమతి, పరిణమించును, మారుతుంది. ఓ జగన్మాత మాత, నిర్మలమైన లావణ్యమును, చల్లని వెన్నెల వంటి కాంతిని కలిగి ఉన్న నీ నుదిటి భాగం ఉందే, అది చంద్రబింబము యొక్క మీది అర్ధభాగమును తలపించుచున్నది. చంద్రబింబంలోని క్రింది ఖండము నీ కిరీటంలో పొదగబడిన చంద్రవంకను తలపించుచున్నది. ఈ రెండు ఖండములు తారుమారుగా మార్చి అమరిస్తే
ఒకదానితో ఒకటి అతికినట్లయితే అంటే కిరీటములో ఉన్నటువంటి చంద్రఖండాన్ని క్రింది భాగంగాను, కిరీటంలో ఉన్న చంద్రఖండాన్ని క్రింది భాగంగాను, లలాటంలో ఉన్నటువంటి చంద్రఖండాన్ని మీది భాగంగాను అమర్చితే పున్నమి నాటి పూర్ణ చంద్రబింబముగా పరిణమించుచున్నది అని నా భావన. అతికిన రేఖ తెలియకుండా అమృతపు పూత కూడా చక్కగా అమిరిపోయింది. చూడండి, ఈ బొమ్మలు చూస్తే మీకు అర్థమవుతుంది. అదిగో ఆ ఓం అనేది అమ్మ ముఖం అనుకోండి. అమ్మయే ఓం, ఓమే అమ్మ. ఓంకారము సగుణమునకు నిర్గుణమునకు రెండిటికి కూడా ఆలంబనము కదా. ఏతదాలంబనం శ్రేష్టం, ఏతదాలంబనం పరం, ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయసే. ఇగో ఓంకారమే అమ్మ ముఖము. నిర్గుణంగా ఉంటే, సగుణంగా ఉంటే అమ్మ బొమ్మ అక్కడ పెట్టుకోవచ్చు. దాంట్లో ఏమైంది? ఒక భాగం అదుగు ఆ విధంగా ఆ మీద ఉన్నటువంటి అర్ధచంద్రుడు లలాటము లేక నుదురు పాలభాగము నిటలము అనుకోవచ్చు. నిటలాక్షుడు అంటున్నారుగా, ఈశ్వరుడని నిటలమునందు కన్ను కలిగిన వాడు నిటలాక్షుడు. మరి రెండో చంద్రుడు ఎక్కడున్నాడు? అదిగో ఆ మీదని ఇంకో చంద్ర వంకము ఆ విధంగా ఓ అర్ధచంద్రుడు కిరీటంలో ఉన్నాడు. ఈ విధంగా ఒక ముక్కేమో అమ్మ యొక్క పాలభాగంగాను, రెండవది ఏంటంటే అమ్మ యొక్క కిరీటంలో ఉన్నటువంటి భాగంగాను చూసినట్లయితే ఈ రెండిటినీ కూడా మనము, సో ఈ భాగం ఉంది కదా ఇక్కడ ఉన్నటువంటి చంద్రభాగం, ఈ చంద్రఖండము ఇలా తీసుకొచ్చాము. ఈ చంద్రఖండాన్ని అర్ధభాగాన్ని ఇలా తీసుకొచ్చాము. రెండు కలుపుదాం అంటే జాయిన్ అవ్వే. ఎందుకంటే ఈ ఈ కర్వేచర్ ఇలా ఉంది, ఈ కర్వేచర్ ఇలా ఉంది. ఆ రెండు ఎలా జాయిన్ చేస్తాము? జాయిన్ చేయలేం. అంచేత ఏం చెప్తున్నారు భగవత్పాదుల గారు? ఇది మీదకి పట్టుకుపో, దీన్ని కిందకి పట్టుకురా, ఆ రెండు కలిపి అలా దగ్గరగా పెట్టుకుంటే నీకు ఒక సర్కిల్ ఏర్పడుతుంది. కానీ ఆ జాయింట్ తెలుస్తుంది. ఆ జాయింట్ తెలియకుండా ఏం చేద్దాము? ఈ ఈ భాగము అమ్మ యొక్క పాల భాగము అమృతమే, చంద్రుడు అమృతమే. కాబట్టి అమృతం అనేటటువంటి పెయింట్ తీసుకొచ్చి దీని మీద రాసిస్తే ఆ జాయింట్ తెలియదు కదరా నాన్న అంటున్నారు. అది ఎలా తెలియకుండా ఉంటుందో చూస్తే తెలుస్తుంది మీకు. అదిగో అక్కడికి వచ్చింది. ఆ కింద భాగం అలా పెట్టాము, చిన్న జాయింట్ లైన్ తెలుస్తుంది. మళ్ళీ మనం ఏం చేసాం ఈసారి? ఆ రెండింటిగా పూర్ణచంద్రుడు ఏర్పడ్డాడు. అంటే జాయింట్ తెలియకుండా మొత్తం అమృతం పెయింట్ చేసేయడం వలన ఒకే పూర్ణచంద్రుడు ఏర్పడింది అంటున్నారు. సో అత్యద్భుతమైనటువంటి కవి సమయము, కవి యొక్క ఆలోచన, ఆయన మేధాశక్తి. సరే, లలాటం లావణ్యద్యుతి విమలం ఆభాతి అంటే ఏమిటి? ఈ శ్లోకంలో తల్లి యొక్క ముఖ చంద్రుని మనలను ధ్యానము చేయమంటున్నారు. అందరం ఏం చేస్తాం? ఒక్కసారి ఆ జగన్మాత యొక్క ముఖాన్నే చంద్రబింబాన్ని అనుకుని, లేక చంద్రబింబమే ముఖం అనుకుని, ముఖమే చంద్రబింబం అనుకుని మనసున చక్కగా ధ్యానించుకుంటాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం పరమేశ్వరాయ నమః అంటూ తల్లి ముఖాన్ని ధ్యానం చేయమంటున్నారు. ఆ ఆ దేవి యొక్క లలాటము అర్ధచంద్ర బింబము వలె ఉన్నదని భావన. లలాటం అంటే పాలభాగం. ఇప్పుడు చూపించానుగా బొమ్మలో, అది అర్ధచంద్ర బింబంలా ఉందంట. లలాటం అంటే నుదురు, పాలము, నిటలము. ఇది ముఖ్యమైనది ఏమిటంటే ఇది ఆజ్ఞాచక్రానికి స్థానము. ఆజ్ఞాచక్ర స్థానమైనటువంటి లలాటాన్ని ధ్యానించమంటున్నారు. మనకు తెలుసు కదా, మహీం మూలాధారే కమపి మణిపూరే ఉతవహం స్థితం స్వాధిష్టానే దివి మరుతం ఆకాశముపరి మనోపి భ్రూ మధ్యే. ఆ మనస్సు లేక ఆజ్ఞాచక్రం అనేది భ్రూమధ్యము లేక ఈ నిటలము పాలమునందు ఉంటుంది. తల్లి నుదురు నిగనిగలతో వెన్నెల కాంతితో అత్యంత లావణ్యంగా ఉన్నది.
లావణ్యము అంటే ఏమిటి? ఆ పదం ఎలా వచ్చింది? లావణ్యం అంటే ఒక కాంతి విశేషం. ముత్యానికి నిగనిగా ఉంటుంది కదా. ముత్యాలు వేసుకుంటారు మీరు మెడలో. ఆ ముత్యాలు ఎంత మెరుస్తుంటాయి. అందుకే కదా మామూలు పూసల కన్నా హైదరాబాద్ ముత్యాలని ప్రత్యేకంగా తెచ్చుకుని వేసుకుంటారు. ఆ ముత్యాల నిగనిగ ఎలా ఉందో, మెరుపు ఎలా ఉందో దానిని లావణ్యము అంటారు. అందుకే లావణ్యద్యుతి అంటే నిగనిగా మెరుపు తెలుపు కలిపినటువంటి కాంతి విశేషము. లావణ్యము అనే దానికి అర్థం ఏమిటంటే ఎలిగెన్స్, గ్రేస్, కామ్లీనెస్, ఛామ్, సొంపు, సొబగు, సౌరు, ఏదైనా చెప్పవచ్చు లావణ్యం అంటే. లావణ్యద్యుతి విమలం, సౌందర్య కాంతితో విమలం అంటే ఏ విధమైన మలినము లేకుండా ఉంది. అంటే నిర్మలంగా ఉంది, నిర్మలంగా ఉంది. నిర్మల అని పేరు పెట్టుకుంటే ఏ విధమైన కల్మషాలు మలినాలు లేకుండా ఉంటేనే పేరు సార్థకత. అంతేగాని ఊరికే నిర్మల అని పెట్టుకుని అన్ని రకాల స్క్రూలు పిన్నులు మైండ్లో పెట్టుకుంటే అది నిర్మల కాదు. ఏ పిన్నులు స్క్రూళ్ళు లేకుండా ఉన్నవాళ్ళు నిర్మల. అమ్మ యొక్క కాంతి, ముఖకాంతి ఎలా ఉంది? లావణ్యము, ముత్యాల నిగనిగా, చంద్రుని కాంతి విశేషము, మెరుపు, చార్ము, గ్రేస్, కామ్లీనెస్, ఎలిగెన్స్, సొంపు, సౌరు, సొబగు, అందం, సౌందర్యం. ఏమని చెప్పండి? అమ్మకి ఏమి లేనివి ఏమున్నాయి? అన్నీ ఆమెవే కదా. లావణ్యద్యుతి విమలం, సౌందర్యకాంతితో అత్యంత నిర్మలంగా ఉంది. వెన్నెలలోని కాంతి, స్వచ్ఛత, నిగనిగా అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు వెన్నెలకి కాంతి? చంద్రుడికి ప్రకాశం ఎవరిచ్చారు? సూర్యుడిచ్చారు. సూర్యుడు ఎవరి నుంచి వచ్చాడు? ఇదిగో అమ్మ నుంచే వచ్చాడు. అంటే ప్రపంచంలోనున్నటువంటి సకల వస్తు స్వరూపము అమ్మయే కాబట్టి వెన్నెలలో ఉండేటటువంటి కాంతి కానీ స్వచ్ఛత కానీ ఒకవేళ ఒక స్త్రీయో పురుషుడో అందంగానో చాలా ఆహ్లాదంగానో ఉన్నారంటే అవి కూడా అమ్మ యొక్క కరుణయే అని తెలుసుకోవాలి. చూడండి, కొంతమందిని చూడగానే బా ఎంత లక్ష్మీదేవిలా ఉన్నది, ఎంత చక్కగా ఉన్నాడు, మన్మథుడిలా ఉన్నాడు అంటే ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ వాళ్ళకి? మళ్ళీ భగవత్ ప్రసాదమే. అంటే అమ్మ ముఖమే అని చెప్తున్నారు. చంద్రబింబమును రెండు అర్థఖండాలుగా ఊహించవయ్యా అంటున్నారు భగవత్పాదులు. సో కట్ ఇట్ ఇంటూ టూ హాఫ్స్. ఒక హాఫ్ తీసుకెళ్ళి అమ్మ ముఖంలో పాల భాగంలో ఈ హాఫ్గా పెట్టి మొదటి భాగాన్ని, మీద భాగాన్ని అమ్మలలాటము, దానినే అలిక స్థలము అంటారు. అలిక అంటే ముంగురులు, జుత్తు ముంగురులు ముఖం మీద పడతాయి కదా, వాటిని అలికలు అంటారు. అలిక స్థలము లేక లలాటము అంటే ముంగురులు ఉన్నటువంటి దే. వేదవ్యాసుల వారు ఏం చేశారు? లలితా సహస్రంలో అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. పూర్ణచంద్ర అనలే అక్కడ, ఈ మంత్రంలో, ఈ నామంలో. అష్టమి చంద్రుడు ఉన్నవి 16 రోజులు. ఈ 16 రోజుల్లో సగం దూరం వచ్చేసరికల్లా అష్టమికి అర్ధచంద్రుడు ఉంటాడు. అందుకే అష్టమి చంద్ర విభ్రాజత్ అలిక స్థల శోభిత. అలిక స్థలము అంటే ఈ పాలపాదు. అలిక స్థలము అష్టమి చంద్రుడిలాగా ప్రకాశిస్తుంది. భగవత్పాదులు ఏంటన్నారు? లలాటం లావణ్యం జ్యుతి విమలమాభాతి తవయత్. సగం చంద్రుడు ఇక్కడ ఉన్నాడమ్మా అన్నారు. ఈయన అదే చెప్పారు. అష్టమి చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత అని లలితా సహస్రనామాన్ని ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. ఓకే. ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం. తత్ దానిని, దేనిని? అమ్మ యొక్క ముఖంలో ఒక చంద్రుడు అక్కడ పెట్టాం కదా అరముక్క, ఇంకొక అరముక్క ఉండిపోయింది. ఆ అరముక్కను ఏం చేయాలి? మకుట ఘటితం చంద్రశకలం. ఆ రెండో ముక్కను తీసుకెళ్ళి చంద్రుడిగా, రెండో చంద్రభాగాన్ని అమ్మ యొక్క కిరీటము మీద అమర్చాలి. చంద్రబింబమును రెండు అర్ధఖండాలుగా ఊహిస్తే అందులో క్రింద భాగం అమ్మ కిరీటముపై అమర్చబడి మీది భాగం పాలభాగంగా ఉంటే రెండు భాగాలు అక్కడే ఉన్నాయి అమ్మ దగ్గరే. ఒకటి పాలభాగంగా ఉంది, రెండోది కిరీటం. తన్మన్యే అన్నారు. తన్మన్యే విడగొడితే తత్ ప్లస్ మన్యే. తత్ దానిని, మన్యే నేను తలంచుతున్నాను. ఎప్పుడైతే తత్ ఉందో అప్పుడు యత్ ఉండాలి. యత్ లలాటం విమలం ఆభాతి. ఏ నీ పాలభాగం అవుతే
చాలా నిర్మలంగా ప్రకాశిస్తూ స్వచ్ఛత కలిగి ఉన్నదో, తత్ దాని యొక్క ద్వితీయం రెండవ భాగాన్ని మకుట ఘటితం చంద్రశకలం, మకుటముని మందు ఉంచినటువంటి చంద్రుని యొక్క అర్ధభాగంగా, తత్ దానిని మన్యే తలంచుచున్నాను. అమ్మ ముఖ చంద్రునిలో ఏ అర్ధభాగము మిగిలిందో, ఓ అర్ధభాగం ఇక్కడ పెట్టేశాం, ఇంకో అర్ధభాగం మిగిలింది కదా, ఆ అర్ధభాగాన్ని ద్వితీయం చంద్రశకలం మకుట ఘటితం తన్మన్యే అంటూ నేను ఊహిస్తున్నాను. ఎందుకు ఊహించడం? సృష్టి అంతా ఊహే కదా, అపోహయే కదా. ఉన్నది పరబ్రహ్మమే, మిగతా సృష్టి అంతా కల్పన, ఊహ, అపోహ. చంద్రుడు అంటే కాలము, చంద్రుడు సూర్యుడు కాలానికి సంకేతం. చంద్రుడు అమ్మ ముఖంలాగే ఉన్నాడు అనడంలో అమ్మ కాలస్వరూపము లేక కాలాతీతమైన తత్వము అని తెలియడం. ఒక అర్ధభాగమట దేవి లలాటమట, ఇంకొక సగమట మకుట ఘటితమట. చంద్రునిలోని సగభాగము అమ్మ లలాటముపై ప్రకాశిస్తోందని ఊహిస్తున్నారు. ఇంకొక సగభాగము అమ్మ యొక్క కిరీటాన్ని అలంకరిస్తుందని భావన చేస్తున్నారు. ఇందుకు హేతువు ఏమిటి? ఇందుకు ఎలా భావించాలి? మామూలుగా మన నుదురులు వెన్నెల కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయా? ప్రకాశించవు. అమ్మ దివ్యమైనటువంటి తత్వము కాబట్టి ఆ ముఖమంతావే అసలు ప్రకాశిస్తుంది. అందులో ఈ మీద భాగము పూర్తిగా వెన్నెల కాంతి, నిగనిగా, సొబగు, సౌరు, సొంపు, అందం అన్నీ పెట్టుకుని ఉన్నది. శంకరులు చంద్రుని రెండు భాగాలుగా ఊహించి ఈ విధంగా అమర్చారు. ఎలా అమర్చారు? ఒక భాగాన్ని లలాటంగా అమర్చారు, మీద భాగాన్ని, అందులో ఉన్నటువంటి సెకండ్ హాఫ్ కిందనున్నటువంటి భాగాన్ని కిరీటం మీద చంద్రవంకగా అమర్చారు. విపర్యాసన్యాసాత్ ఉభయమపి సంభూయ చ మిథః. ఈ చంద్రబింబమును రెండు అర్ధఖండాలు ఎలా ఉన్నాయి? విపర్యాసన్యాసంగా ఉన్నాయి, వ్యత్యస్తంగా ఉన్నాయి. అంటే మీదదేమో కిందనుంది, కిందదేమో మీద. మీద మొక్కేమో ఫలభాగంలో ఉంది, కింద మొక్కేమో కిరీటంలోకి. విపర్యాసన్యాసం అంటే చంద్రుడి క్రింది సగము కిరీటంలో పైన కనబడుతుంది, చంద్రుని యొక్క పై సగము అమ్మ లలాటమై విమలమై ప్రకాశిస్తుంది. ఈ రెండు అర్ధభాగాలు తల్లక్రిందులుగా ఉన్నాయి. మరి ఎలా చంద్రుడు సృష్టించడం? ఇందాక ఆయన చెప్పినట్లుగా ఆ మీదనున్నటి ముక్కను తీసుకొచ్చి ఈ కిందకి పెట్టి ఈ రెండింటిని చేర్చి ఒక వలయాన్ని ఏర్పాటు చేయాలి. మిథ సంభూయచ, పరస్పరము అతుక్కునేటట్లు ఒకటి చేస్తే లలాటమనే అర్ధచంద్రుని వక్రమైన భాగాన్ని పైకి ఉంచి కిరీట ఘటిత అర్ధచంద్రుని యొక్క వక్రమైన భాగాన్ని క్రిందికి పెట్టి రెండు శకలములను దగ్గరకు చేర్చి కలిపితే పూర్ణమై తోచును. సకలము అంటే అన్నీ అనర్థం, శకలము అంటే ముక్క అనర్థం. గుండ్రంగా ఉండే పున్నమి చందమామ ఏర్పడుతుంది. ఏమిటండి కొత్తగా పున్నమి చంద్రమామ ఏర్పడడం ఏమిటి? అమ్మ ముఖము ఎప్పుడూ పూర్ణమే. ఊరికే ఊహ కోసం ఇప్పుడు పూర్ణచంద్రుడు ఏర్పడ్డాడు అని చెప్పడం. పూర్ణం అంటేనే అమ్మ. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటున్నాం కదా. అమ్మ పూర్ణస్వరూపమే కదా. అందులో అర్ధశకలాన్ని కొంచెం అరువుగా కిరీటానికి అలంకారం కోసం ఇచ్చిందేమో ఒకవేళ. పూర్ణచంద్రుడైనటువంటి అమ్మ ఒక అర్థం ముక్క, సరేలే కిరీటం దగ్గర కొంతసేపు ఉండు బాగుంటుంది అని చెప్పి అక్కడ అలంకారంగా ఇచ్చిందేమో అంటూ ఊహించుకోవాలి. సుధాలేపస్యూతి పరిణమతిరాకా హిమకర. రెండు అర్ధభాగాలు దగ్గరగా అమర్చి అతికించామని కదా కల్పన చేస్తున్నారు. అంటే మీదనున్నటువంటి ముక్క అయినటువంటి పాలభాగాన్ని, కింద ముక్క అయినటువంటి ఈ కిరీటంలో ఉన్నటువంటి భాగాన్ని రెండిటిని ఇలా తీసుకొచ్చి అతికాము అంటున్నారు. మరి అతికించాలంటే ఏదైనా ఒక అడ్హెసివ్ ఉండాలిగా. ఓ ఫెవికాలో, ఓ గమ్మో, జిగురో, పేస్టో ఏదో ఒకటి ఉండాలి కదా. అవన్నీ లౌకికమైనవి. అటువంటి పేస్టులు అమ్మ ముఖానికి రాస్తే బాగుంటుందా? అటువంటి ఫెవికాల్ అవి ఆ ఫెవికాల్తో అమ్మ ముఖం అతుక్కుంటుందా? ఫెవికాల్ అంటించే తత్వం కాదు అది. ఫెవికాల్తోనూ గమ్తోనూ పేస్టుతోనూ అంటుకునే తత్వం అయితే లౌకిక తత్వం. అమ్మది అలౌకిక తత్వము.
అంటే ఒక దివ్యమైనటువంటి ఒక అడ్హెసివే కావాలి కానీ లౌకికమైనటువంటి అడ్హెసివ్స్, ఈ అతికించే పదార్థాలు పనికిరావు అంటూ చెప్తున్నారు. ఓకే. ఒకవేళ అతికించేమో అనుకోండి, ఏదైనా ఒక అడ్హెసివ్ని పెట్టి ఆ అడ్హెసివ్ని పెట్టి అతికిస్తే అతికించినప్పటికీ కూడా అక్కడ అతికించినట్లు అంటించినట్లు జాడ తెలుస్తూ ఉంటుంది, ఒక గీత కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మరి ఎలా? ఆ జాడ తెలియకూడదు, అతికించగలిగి ఉండాలి. ఈ లౌకికమైన పదార్థాలు ఏవి అతికించలేవు. మరి అమ్మ యొక్క ఏమో ఈ భాగాన్ని, ఈ ఈ భాగాన్ని రెండింటినీ అతికించాలంటే ఏం చేయాలి? అమ్మ ముఖం చూస్తే అమృతమయము, చంద్రుడు చూస్తే ఆయన అమృతమయుడు. ఓకే, అమృతాన్ని పట్టుకొచ్చి అమృతంతో రెండు అతికించేస్తే అప్పుడు అన్నీ సజాతీయమే కాబట్టి అమ్మ ముఖము, చంద్రుడు, రా పెట్టినటువంటి పేస్టు, అడ్హెసివ్ ఇవన్నీ సజాతీయములు అయితే కాబట్టి అతుకు తెలియకుండా ఉంటుంది అంటున్నారు ఆయన. సుధాలేపస్యూతి, చంద్రుని అమృత లేపనంతో అతికించారు అంటున్నారు. ఓకే. అతికించినవి, అతికించబడినవి, వాడినటువంటి అడ్హెసివ్ అన్నీ కూడా ఒకే తత్వమును, అలౌకికమైనటువంటి దివ్యతత్వాన్ని, అమృతత్వాన్ని కలిగి ఉన్నాయి. అంటే ఏమిటయ్యా అర్థము? అమ్మ అమృత స్వరూపిణి అని అర్థం. అమ్మ ముఖమన్నా, చంద్రబింబమన్నా, అమృతమన్నా ఒక్కటే. ఈ రెండు ఖండాలు అతికించబడితే కూడా అతుకు అస్సలు తెలియటంలా. ఎందుకు తెలియటం లేదు? వాడినటువంటి అడ్హెసివ్ కూడా అదే తత్వము కలిగినటువంటిది కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి ఛాయ అతికించినట్టే కనపడలేదు. పూర్తిగా ఉండే పూర్ణ చంద్రబింబంలా ఉంది. మరి చంద్రునిలో నల్లటి అక్కడక్కడ చిన్న మచ్చలు ఉంటాయి కదా. మరి ఈ చందమామలో ఎలా మచ్చ కనిపిస్తాము? అమ్మ యొక్క ముంగురులు ఆ ముఖం మీద పడి నలుపుగా ఉండి ఆ చంద్రునిలోనున్న మచ్చ వలె ఉన్నాయి అంటూ ఊహించుకోవాలి. ఆ విషయాన్ని ముందు శ్లోకంలో చెప్పారు. అమ్మ ముంగురులను వర్ణిస్తూ కరాలై స్వభావ్యాత్ అలి కలహస శ్రీభిరలకై పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహ రుచిం అన్నారు అక్కడ. రాకా హిమకర పరిణమతి. రాకా అంటే పున్నమి, రాఖీ పండుగ అని చేస్తున్నారుగా. ఆ రోజు పున్నమి ఉంటుందా, అమావాస్య ఉంటుందా? రాఖీ పండుగ నాడు. పౌర్ణమే కదా ఉంటుంది. అంటే రాకా అంటే పోతన గారు రాకేందు బింబమై రవిబింబమై యొప్పు నీరజాతేక్షణ నెమ్మొగంబు అంటూ ఇంకో దివ్య స్త్రీని సత్యభామను వర్ణించారు. ఆమె అమ్మే. సత్యభామన్నా, భూదేవన్నా, సౌందర్య లహరి అన్నా అందరూ ఒకటే. రాకా అంటే పౌర్ణమి. ఆ సత్యభామ ముఖం ఎలా ఉందట? చంద్రబింబంలాగా శ్రీకృష్ణుడికి కనిపిస్తుంది. సూర్యబింబంలాగేమో ఆ నరకాసురుడికి కనిపిస్తుంది. రాకేందు బింబమై రవిబింబమై యొప్పు నీరజాతీక్షణ నెమ్మొగంబు. ఇక్కడ రాకాహిమకర అంటే పున్నమచంద్రుడుగా మారిపోయింది. ఇక ముక్కలనే బాధ లేదు. రెండు ముక్కలు చక్కగా అతుక్కుపోయాయి. అతుకు తెలియకుండా అతుక్కుపోయాయి. చక్కటి పున్నమచంద్రుడు సృష్టించబడిందా అనిపిస్తుంది. అంటే భగవత్పాదులు గారు పున్నమచంద్రుణ్ణి, అమ్మ ముఖాన్ని, కిరీటంలోనున్నటువంటి చంద్ర ఖండాన్ని, శకలాన్ని కలిపి ఒక రౌండ్గా తయారు చేసి దానినే ఒక రాకాహిమకర అంటూ పోల్చి చెప్తున్నారు. సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకర. అద్భుతమైన శ్లోకం. ప్రత్యేకమైనటువంటి విశ్లేషణ, అలంకారాలు చూద్దాం. పూర్ణిమ నాటి పూర్ణచంద్రత్వము దేవి వదనమునందు ధ్యానించాలి. ఏం చెప్తున్నారు? కళ్ళు మూసుకొని అమ్మ యొక్క వదనము అంటే ముఖము, ఆ ముఖమును ధ్యానించు. ధ్యానించినప్పుడు చందమామ తెలుసా? తెలుసు. పూర్ణచంద్రుడు తెలుసా? అబ్బే చాలాసార్లు చూశానండి. అదేనమ్మా ఇది. అమ్మ ముఖం నువ్వు చూడలే ఎప్పుడు, కానీ చంద్రుని చూశారు కదా. ఆ చంద్రుడే అమ్మ అంటే ఆ కాలమే అమ్మ అంటూ ధ్యానించు. ఇక్కడ దేవి యొక్క మన కుండలిని చెప్పుకున్నప్పుడు, షట్చక్రాలు చెప్పుకున్నప్పుడు, తర్వాత
శ్రీచక్రం చెప్పుకున్నప్పుడు మూడు తత్వాలు ఇందులో ఉంటాయి. ఏమిటి? చంద్రఖండము, అగ్నిఖండము, సౌరఖండము. ఈ మూడు కలిపితే సూర్య చంద్ర అనలాత్మక. అనలం అంటే అగ్ని. సూర్యుడు చంద్రుడు అనలము. సూర్యతత్వము, చంద్రతత్వము, అగ్నితత్వము. మూడు భాగాలను అక్కడ వర్ణించుకున్నాం. అందులో ఒక భాగం ఇక్కడ చంద్రతత్వంగా దేవి వదనమునందు ధ్యానించండి. సగం చంద్రుడు కిరీటంలో దాంగుండిపోయాడు. లేకపోతే అమ్మ సగం ముక్కను కిరీటంలో ఉండమని కొంచెం రోజులు అలంకారంగా ఉంటావురా అని చెప్పి అక్కడ ఇచ్చింది. మిగతా సగము లలాటంగా ఉంది. ఆ రెండింటినీ దగ్గరగా చేర్చి అతుకు తెలియకుండా అతికితే ఏమిటొస్తుంది? లలాటమును అర్ధచంద్రుడని ఉత్ప్రేక్షించారు కాబట్టి ఇక లలాటము పాలభాగాన్ని మీదన హెయిర్ లైన్ కరువుడుగా ఉంది, ఈ ఐబ్రో స్ట్రైట్గా ఉన్నాయి. సో ఈ అర్ధచంద్రుడిని ఉత్ప్రేక్షించడం వలన ఉత్ప్రేక్షాలంకారము. కిరీట ఘటిత చంద్రునికి లలాట చంద్రునికి ఏ సంబంధం లేదు. లలాట చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, కిరీట చంద్రుడు అక్కడ ఉన్నాడు. ఈ రెండింటిని ఒక చోటకి తెచ్చి కలపండి అంటున్నారు. కలిపితే సున్నా వస్తుంది, రౌండ్గా వస్తుంది, లేక చంద్రుడు వస్తాడు. అలాగ విపర్యాసన్యాసముగానున్న వాటిని మిథః సంభూయ దగ్గరగా కలిపి పెట్టవయ్యా. అలా చెప్పడాన్ని అతిశయోక్తి అంటారు. అంటే లలాటాన్ని అర్ధచంద్రుడిని ఉత్ప్రేక్షించడం వల్ల ఉత్ప్రేక్షాలంకారము, విపర్యాసముగా ఉన్న వాటిని మౌ చేసి సరిగా ఒకే తీరుగా వచ్చేటట్టుగా ఇలా పెట్టడాన్ని అతిశయోక్తి అలంకారము. కవిగారు అంటే శంకరులు లలాట సోమునకు అంటే ఈ చందమామకు మకుట ఘటిత సోమునకు సామ్యం చెప్తున్నారు, పోలిక చెప్తున్నారు. ఉత్ప్రేక్షకు అతిశయోక్తికి అంగ అంగీభావ సంబంధం ఉక్తం లేక యుక్తం. యుక్తంగానూ ఉంది. ఉక్తం అంటే చెప్పబడింది. ఏం చెప్పారు? ఉత్ప్రేక్ష అలంకారం ఏమిటి? లలాటమును అర్ధచంద్రుడని ఉత్ప్రేక్షించారు. ఇక్కడ ఉన్నటువంటి చంద్రుడిని అక్కడ ఉన్న దూరంగా ఉన్న వాటిని రెండింటిని విపర్యాసన్యాసంగా ఉన్న వాటిని దగ్గర తీసుకొచ్చి అతకండి అని చెప్పడంలో అతిశయోక్తి చెప్పారు. ఈ ఉత్ప్రేక్షకు అతిశయోక్తికి అంగ అంగీభావ అంగి ఏది? ఇదిగో లలాట లావణ్య ద్యుతి, అది ఉత్ప్రేక్షకి లోనైంది. అది చంద్రుడిలా ఉంది. అంగం ఏది? అదిగో మీద ఉన్నటువంటి చంద్రుడు. ఈ అంగ అంగీభావ సంబంధం కూడా ఉక్తం యుక్తం అని అర్థం. ఒకటి అధ్యవసానము, రెండవది అధ్యవసితము. అధ్యవసానము అంటే ఏదైతే ఆధారము. ఏది ఆధారం ఈ రెండు చంద్రుడిలోని? తల మీద ఉన్న చంద్రుడు ఆధారమా లేక పాలచంద్రుడు ఆధారమా? ఈ పాలమే అమ్మయే ఆధారము కాబట్టి అది అధ్యవసానము. అధ్యవసితమేది? ఇది అధ్యాస. ఇక్కడి నుంచి ఒక ముక్క అక్కడికి వెళ్ళింది అనేది. ఆ అధ్యవసితానికి అధ్యవసానానికి సంకరాన్ని చెప్తున్నారు. అటువంటి దానిలో ఒకటి ప్రాధాన్యము, ఒకటి గౌణము ఉంటాయి. ఉత్ప్రేక్ష లేక ఈ పాలచంద్రుడు అనే ఉత్ప్రేక్ష ఏది చెప్పారో ఈ పాలభాగం అనేది ప్రాధాన్యము. మీదనున్న చంద్రుడికి ఎందుకు తీసుకొచ్చి అతకండి అనడంలో అతిశయోక్తి లేక గౌణము. ఎప్పుడైనా అతిశయోక్తి చెప్పినప్పుడు మన్యే, శంకే, ధ్రువం అనేటటువంటి పదాలు వస్తాయి. మన్యే తలంచుచున్నాను, శంకే ఆ విధముగా నేను సందేహిస్తున్నాను, ధ్రువం నిశ్చయిస్తున్నాను అనేటటువంటి మాటలు కనపడ్డాయంటే అక్కడ అతిశయోక్తి ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. స్వరూప ఉత్ప్రేక్ష అతిశయోక్తి. స్వరూప ఉత్ప్రేక్ష ఏమిటి? అమ్మ యొక్క పాలభాగము చంద్రుని వలెనున్నది అన్నది స్వరూప ఉత్ప్రేక్ష. అతిశయోక్తి ఏమిటి? చంద్రఘ మకుటఘటితమైన చంద్రశకలాన్ని క్రిందికి దింపి దీంతో అతికితే పూర్ణచంద్రుడు వస్తున్నాడు అనేటటువంటిది అతిశయోక్తి. ఆ పూర్ణచంద్రుడు తయారవడానికి హేతు ఏమిటి? అమ్మ యొక్క ముఖములోనున్న అర్థభాగము, చంద్రుడిలోనున్నటువంటి అర్థభాగం. హేతుమద్ అలంకారం అంటే ఉత్ప్రేక్ష అలంకారము, అతిశయోక్తి అనే అలంకారము, హేతుమద్ అలంకారములు అనేటటువంటి అద్భుతమైన అలంకారాలతో కూడి ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని
అదృష్టం కొద్దీ మనము చక్కగా విశ్లేషించుకున్నాము. మరొక్కసారి చదువుకుందాం. లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాత్ ఉభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతిః పరిణమతిరాకా హిమకరః అంటూ బోధిస్తున్నారు. ఓ సాధకుడా, అమ్మ యొక్క ముఖాన్ని పూర్ణచంద్రుడుగా ఊహించుకో. అమ్మ ముఖాన్ని నీవు డైరెక్ట్గా ఎప్పుడు దర్శించలేదు. నీకు ప్రత్యక్షంగా దర్శించినటువంటి శరత్కాలపు పున్నమి నాటి మబ్బులు కూడా లేనటువంటి క్రిస్టల్ క్లియర్గా నిగనిగా మెరుస్తూ చల్లని స్వచ్ఛమైన వెన్నెల కాంతితోనున్న పూర్ణచంద్రుడిని చూశావా? చూశాను స్వామి. అదేరా, దాన్ని భావించు. ఆ పూర్ణచంద్రుడే అమ్మ ముఖము అని భావించుకో. లలాటం లావణ్యద్యుతి విమలం ఆభాతి తవయత్. ఒక ముక్క చంద్రశకలం ఇక్కడ ఉన్నది, మళ్ళీ దాన్నేం చేయాలి? ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం. మకుటము కిరీటం, ఘటితము అక్కడ పొదగబడింది, ఉంచబడింది, అమర్చబడింది. ఏమిటి? చంద్రశకలం. ఏ చంద్రశకలం? ద్వితీయం చంద్రశకలం, రెండవ పార్టు అని మన్యే తలంచుచున్నాను అంటూ అతిశయోక్తిని చెప్పారు. విపర్యాసన్యాసాత్. అదేంటంటే ఇది చూస్తే ఇలా ఉంది, కింద వైపు అది మీద ఉంది, రెండు కలవడానికి ఏం ప్రాబ్లం లేరా? దాని కిందకు తీసుకొచ్చి సంభూయచ మిథ, కిందకు తీసుకొచ్చి అతుకు. అతికితే అతుకు తెలుస్తుందేమో స్వామి. ఏం పర్వాలే, అమృతం తీసుకొచ్చి కాస్త పెయింట్ రాసేయి. అది అమృతమే, ఇది అమృతమే. ఈ మధ్యలో ఉన్నటువంటి అతుకు కూడా అమృతం వేసిస్తే తెలియకుండా అయిపోతుంది. సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకర. ఇది ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన అలంకార విశేషములు పొదగబడినటువంటి శ్లోకం. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఆజ్ఞాచక్రస్థానము అంటే ఈ భ్రూమధ్యము, నిటలము, ఫాలము, నుదురు అంటాం కదా, నెన్నుదురు అని కూడా అంటాం. ఇటువంటి చోట ఆజ్ఞాచక్రం అంటే మనస్సుకు స్థానము. మనస్థానంలో దివ్య స్వరూపమైనటువంటి అమ్మ యొక్క వదిలేండి పరండి అదే అయిపోతుంది. దివ్య స్వరూపమైనటువంటి అమ్మను ఆజ్ఞాచక్ర స్థానంలో, నిటల స్థానంలో నీవు మనసులో భావించు. ఏం చేయాలి? మనందరం ఒక్కసారి కనులు మూసుకొని మన పాలభాగంలో తల్లిని ధ్యానం చేయమంటున్నారు. ఆజ్ఞాచక్రస్థ స్థానమైనటువంటి నిటల స్థానంలో దేవి యొక్క స్వరూపాన్ని, పూర్ణచంద్ర బింబాన్ని దర్శించినట్టు అనుభవంతో అటువంటి దానిగానే భావించుకుంటూ చక్కగా నిధిధ్యాస చేసుకో. ఓం శ్రీమాత్రే నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం లలితా పరాభట్టారికాయై నమః. ఓం సౌందర్యలహర్యై నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం 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 అయమాత్మా బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అహమస్మి 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 శివోహం శివోహం శివోహం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో
ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि ब्रह्मैवाहमस्मि सोऽहमस्मि परिणमतिराकाहिमकरः ते ललाटम् ध्यायामि परिणमतिराकाहिमकरः ते లలాటం ధ్యాయామి ధ్యాయస్వ. కిరీటాన్ని ధ్యానించుకున్నాము, అమ్మ యొక్క కబరి సంపదను ధ్యానించుకున్నాము, అమ్మ యొక్క పాపటను ధ్యానించుకున్నాము, అమ్మ యొక్క ముఖము మీద ఉన్న ముంగురులను ధ్యానించుకున్నాము. ఈనాడు అమ్మ యొక్క లలాట భాగాన్ని, పాల భాగాన్ని ధ్యానించుకున్నాము. ఇక మీదట ఏం చెప్తారు వచ్చే శ్లోకంలో? 47వ శ్లోకం కోసం వచ్చే వారం కోసం వేచి ఉందాము. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम्।